సో హార్బర్ బ్రిడ్జ్ ఎక్కేసి మేము నార్త్ సిడ్నీ అయితే వచ్చాం. లోకల్స్కి అయితే తెలిసే ఉంటుంది, బట్ నేను నాన్ లోకల్స్ కోసం చెప్తున్నాను. నార్త్ సిడ్నీలోని పెద్దగా చూడాల్సిన స్పాట్స్ అయితే ఏమీ ఉండవు ఎక్సెప్ట్ ఈ పర్టికులర్ పాయింట్. సో దీని పేరు లూనా పార్క్. ఈ మిల్సన్ పాయింట్ నుండి మనకి బ్రిడ్జ్ చాలా బాగా కనిపిస్తుంది. ఈ పాయింట్ నుంచి చాలా బ్యూటిఫుల్ సిటీ వ్యూస్ అయితే ఉంటాయి అండ్ అండర్ ద బ్రిడ్జ్ కూడా మనం చూడొచ్చు. చాలా హ్యూజ్ స్ట్రక్చర్ కదా, చూడ్డానికి అయితే బాగా అనిపిస్తుంది. సో మేమైతే ఈ మిల్సన్ పాయింట్ దగ్గర చాలా టైం స్పెండ్ చేసాం. ఇక్కడ నుంచి ఓపెరా హౌస్ కూడా చాలా బ్యూటిఫుల్ వ్యూ అయితే ఉంటుంది అండ్ అక్కడ పెద్ద షిప్ అయితే కనిపిస్తుంది కదా. సో పాపులర్ క్రూజ్ షిప్స్కి దేనికైతే సిడ్నీలో స్టాప్ ఉంటుందో అవన్నీ అక్కడే వచ్చి ఆగుతాయి. మేము ఆల్రెడీ నిన్న కూడా సిటీయే తిరిగాం, బట్ మాకు అది సఫిషియంట్ అనిపించలేదు. ఇవాళ కూడా ఓపెరా హౌస్ అండ్ ఈ హార్బర్ బ్రిడ్జ్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నాం. అన్ని యాంగిల్స్ని కవర్ చేయాలి అని అనుకున్నాం. సిడ్నీలో ఇంకొక బ్యూటిఫుల్ బ్రిడ్జ్ అయితే ఉంటుంది, అదే పైర్మౌంట్ బ్రిడ్జ్. అది డార్లింగ్ హార్బర్ దగ్గర ఉంటుంది. ఆ బ్రిడ్జ్ యాక్చువల్లీ టాల్ షిప్స్ వచ్చినప్పుడు టిల్ట్ అవుతుందన్నమాట. సో మేము ఈ ఫెర్రీలో వెళ్తున్నప్పుడు డార్లింగ్ హార్బర్కి కూడా వెళ్ళాం, ఇంకా చాలా పాయింట్స్కి అయితే వెళ్ళాం. సిడ్నీలో ఓపెల్ కార్డ్స్కి వీక్ డేస్ కన్నా వీకెండ్స్లోని అండ్ హాలిడేస్లోని ఛార్జెస్ తక్కువ ఉంటాయి. ఈ లొకేషన్ పేరు బరంగరు. బరంగరులోని చాలా బ్యూటిఫుల్ బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. బట్ ఓవరాల్ ఆస్ట్రేలియాలోని నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే బిల్డింగ్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో నేచర్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. మీరు ఇప్పుడు చూసినట్టయితే బ్యాక్గ్రౌండ్లో కూడా ట్రీస్ కనిపిస్తాయి. అంటే మీరు మోస్ట్లీ ఎక్కడ ఎండలో నడవాల్సిన అవసరం లేదు. రోడ్ మీద నడిచిన డెఫినెట్లీ మీకు అక్కడ షేడ్ అనేది ఉంటుంది. ఆ షేడ్ చెట్ల నుంచి వస్తుంది. ఈ స్టాప్ పేరు డార్లింగ్ హార్బర్. ఇక్కడ మేడమ్ తుసాడ్స్ అండ్ సీ లైఫ్ ఉంటుంది. సీ లైఫ్ మెల్బర్న్లో కూడా ఉంటుంది. ఆల్రెడీ అక్కడ కవర్ చేసాం కాబట్టి ఇక్కడ మేము సీ లైఫ్కి వెళ్ళలేదు. స్కైలో ఎవరో హైపర్ కార్టింగ్ అని రాశారు. దాని మీనింగ్ ఏంటో నాకు తెలీదు, ఎందుకు రాస్తున్నారో కూడా తెలీదు. బట్ ఆ రోజు అయితే బాక్సింగ్ డే. సో క్రిస్మస్ అయిపోయిన నెక్స్ట్ డే ఇక్కడ బాక్సింగ్ డే అని సెలబ్రేట్ చేస్తారు. బాక్సింగ్ డే రోజు చాలా ఆఫర్స్ ఉంటాయి. మేబీ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకొని ఇంట్లోనే కూర్చోకండి, బయటకు వచ్చి కొంచెం డబ్బులు స్పెండ్ చేయండి అనే ఉద్దేశంతో పెట్టారేమో. సో హార్బర్ బ్రిడ్జ్ మీద జనాలు ఎక్కుతారో అని చెప్పాను కదా, ఈ వీడియోలో నేను దాన్ని కవర్ చేయడానికి చూశాను. అక్కడ చూశారు కదా లిల్లీ పుట్స్ లాగా కనిపిస్తున్నారు, వాళ్ళందరూ ఆ హార్బర్ బ్రిడ్జ్ మీదకి క్లైంబ్ చేసి వెళ్ళారు. హోప్ యూ ఎంజాయ్డ్ మై వీడియో. థ్యాంక్ యూ.